ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి. వారు కలంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సాతాను బాగా శోధించాడని మనందరము సువార్తల్లో చదువుకున్నాం కదా. యేసుని ఒక ఎత్తైన కొండ మీదికి అపవాది తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను చూపించి సాతానుకు నమస్కారము చేస్తే వాటిని ఇచ్చేస్తాను అని యేసు ప్రభువుకే ఆశ చూపింది అపవాది. యేసునే శోధించిన సాతాను నిన్ను నన్ను శోధించదా? వదిలిపెడుతుందా మనల్ని? లేదు. తప్పక మనం కూడా సాతాను శోధనల్ని ఎదుర్కొంటూనే జీవించాలి. దానితో పోరాడి దాన్ని ఓడిస్తూ దేవునిలో మనము ఏకమై జీవించినప్పుడు మాత్రమే అపవాదిని మనం ఓడించగలుగుతాం. యేసు ప్రభువుకైతే ఈ లోక రాజ్యాలన్నీ నాకు అప్పగించబడ్డావి, నీవు నాకు నమస్కరిస్తే నీకు ఇచ్చేస్తాను అని ప్రభువుతో చెప్పింది. కానీ ఒకవేళ మనమే గనక ఆ సిచ్యువేషన్లో ఉంటే అపవాది మనకు అవకాశం ఇచ్చేదాకా కూడా ఆగమేమో. మనం ముందుగానే సాతానికి నమస్కరించేస్తామేమో. ఎందుకంటే లోకము, భోగము, ఐశ్వర్యము ఇవన్నీ వస్తాయి అని దురాశ ఉంటుంది కదా మానవులమైన మనకు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుఖవంతమైన జీవితం కోరుకుని వారు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. దానికోసం చేయని ప్రయత్నం అంటూ ఏది ఉండదు కదా. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు ఆస్తులను కూడబెట్టుకుంటారు. బాగా ధనవంతులైతే కోట్ల రూపాయలను వెచ్చించి అందమైన బంగ్లాలు, మేడలు, మిద్దలు, కార్లను కొనుక్కుంటారు. అంత డబ్బు లేని వాళ్ళు 10 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కోవాలి, ఎంతో చిన్నదో పెద్దదో ఈ ఇల్లు కొనుక్కోవాలి అని స్తోమతను బట్టి ప్రతి ఒక్కరూ సమకూర్చుకోవాలని చూస్తారు ఏదో ఒకటి. మన దగ్గర ఉన్న డబ్బును బట్టి వాటి ఖరీదును పెంచుకుంటూ పోతాం మనం. ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి మనిషి అనుభవించడానికే. అయితే మనిషి తన కోసం సృష్టింపబడిన వాటిని అనుభవిస్తూ వాటిని సృష్టించిన దేవుణ్ణే మర్చిపోతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు: సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని. అన్యులని లేదు, క్రైస్తవులని లేదు, చివరికి దేవుని పని చేసేవాళ్ళు సైతం సుఖవంతమైన జీవితం జీవించడమే వారి ధ్యేయంగా జీవిస్తున్నారు ఈ రోజుల్లో. అన్యజనులెవరో, క్రైస్తవులెవరో, దేవుని పని చేసేవారెవరో తేడా తెలియనంతగా ప్రతి ఒక్కరూ కూడా ఒకే విధమైన జీవితాన్ని కోరుతున్నారు, ఒకే విధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు సొలొమోనుకు సమస్త వైభవాన్ని అనుగ్రహించాడు. ఆ వైభవము అతనిని దేవునికి దూరం చేసింది. ఈ లోకంలో సుఖవంతమైన జీవితం జీవించేవారు దేవుని మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం ఉండదు గనక దేవునికి దూరం అయిపోతారు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా. ఏదీ లేకపోతే ఏదైనా అవసరం ఉంటే ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తూ దేవుని వెంట పడతాం. అదే అన్నీ ఉంటే మనల్ని చేసిన దేవుణ్ణే మర్చిపోతాం. ఒకవేళ ఎవరైనా దేవుని మీద ఆధారపడటం ద్వారా సుఖవంతమైన జీవితం జీవించాలనుకుంటే దేవునికి దూరం అవ్వకుండా ఉండాల్సిన బాధ్యత కూడా వారిదే. ఈ లోకభోగాలు అనుభవించాలంటే ధనం కావాలి. ఎవడును దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడని చెప్పిన దేవుడు అవసరానికి మించి ఎవరికీ ఇవ్వడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుట లేదు అని వ్రాయబడి ఉన్నది. ఎవరికి వారు ఈ లోకభోగాలు అనుభవించడానికి ధనాపేక్ష కలిగి సంపాదించుకొని దానిని దేవుని ఆశీర్వాదం అని చెప్పుకొని భ్రమపడుతూ ఉంటారు. మనం ఈ లోకభోగాలు అనుభవించాలన్న కోరిక పుట్టడమే మనం దేవునికి దూరం అవ్వడానికి ప్రధానమైన కారణమని గుర్తించండి. ఈ సృష్టిలో సమస్తము కేవలం మనిషి కోసం మాత్రమే చేయబడింది. దేవునితో సంబంధం లేకుండా ఎవరునూ దానిని సంతోషంగా అనుభవించలేరు. రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి కూడబెట్టుకొని సంపాదించుకున్న దానిని చూడటానికి తప్ప అనుభవించలేనంతగా రోగాలతో దేవుడు మొత్తుతాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ లోకభోగాలను ఆశించి రోగాలను కొని తెచ్చుకోకుండా దేవుడిచ్చిన ఆరోగ్యంతో
సుఖంగా సంతోషంగా జీవిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ఈ లోక భోగాలను కోరుకోకుండా, నీకు దూరం అవ్వకుండా, నీ మీద ఆధారపడి జీవించుటకు మాకు సహాయము దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.